అరే పంక పార్టీ లీడర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సార్కు జర్రంతల పెద్ద గండం తప్పినట్టు అయిపోయాయి కదా. పంక పార్టీ సర్కారు లేదని సంతాపం ప్రకటించుకుంటే ఎన్నుపోటు దినం పేరుతోటి నిరసన పేరంటం పెట్టుకున్నారు కదా నిన్న. ఇక ఆ ఎన్నుపోటు పేరంటానికి పోయి పెద్ద ముత్తైదు లెక్కనే మైక్ అందుకొని మాట్లాడుతుంటేనే గుడ్లు తేలేసిండు. నాకు అంత ఎట్లనో అవుతుంది అన్నాడు. కాతం ఆయన బండి మీదనే మలుసుకప్పడ్డాడు సారు. అయ్యయ్యో సారు ఏమాయా అని ఎంబడున్నోళ్ళు గావరైపోయి చెప్పన దవాఖానకి వేసుకొని పోయిరట. ఇక ఆడికి పోయినాక జర ఏసీ రూమ్లో కూసోబెట్టి బీపీ గీపీ చెకింగులు చేసి సూది గోళీలు ఇచ్చినాక గప్పుడు మంచిగా అయిండు సారు. ఇక ఎండలో వడదెబ్బ తాకినట్టు అయిందట. లో బీపీ తోటి చక్కెర వచ్చి కింద పడ్డాడట. అంతేగాని పెద్ద డేంజర్ ఏం కాలేదని నా గురించి ఎవ్వరు పరిశాన్ కాకూరు అనుకుంటా సత్యనారాయణ సార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు. ఇక దవాఖానలో డాక్టర్లు ఉండి మీకేంది సార్ బందోబస్తున్నారు ఇక ఓర్రి అని చెప్పే వరకు సామాన్లు చదువుకొని ఇంటికి పోయిండు సారు. ప్రోగ్రాంలు ఏమున్నా జర సలబూట పెట్టుకోరి సారు, ఎండలో తిరగకూరి, ఆరోగ్యం జాగ్రత్త అని ఇక సార్ను మందలియ పోయిన వాళ్ళంతా జాగ్రత్తలు చెప్తుర్రట ఇప్పుడు.